చాలా చాలా సంతోషం. నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవాలా. థ్యాంక్ యూ అన్నా. నేను పుట్టినరోజు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండాలన్నా అని మా 5 మండలాలకు సంబంధించినటువంటి మన నాయకులు అడిగితే, అన్నా నేను ఎప్పుడూ చేసుకోలేదు పుట్టినరోజు, ఈ ఎర్రగొండపాలెం గడ్డకు కూడా నేనేం చేసి పెట్టలేదు, ఇప్పటికే ఎర్రగొండపాలెం గడ్డకు చాలా రుణపడి ఉన్నాను, ఇప్పటికే నా కోసం రోడ్డు మీదకి వచ్చి నా కోసం నిలబడి దాదాపు సంవత్సరం నుంచి ఒక పథకం లేక, ఒక ప్రభుత్వం నుంచి ఆదుకునే అవకాశం లేక, పంటలు పండక, తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కేసులతోటి బాధపడుతూ ఎన్నో కష్టాలని, ఎన్నో సమస్యలని, ఎన్నో ఇబ్బందులని నా కోసం పడి, నా కోసం, జగనన్న కోసం వారు నిలబడి వారి గ్రామాలలో ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వవలసినటువంటి పెన్షన్స్ను కూడా పొందలేకపోతున్నారన్న, మళ్ళీ మనం వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ నియోజకవర్గానికి ఏమన్నా చేసిన తర్వాత ఇది చేశాను నేను అని చెప్పారో చేసుకున్నామన్నా అని చెప్పా. అస్సలు ఒప్పుకోలా మన నాయకులు. ఎర్రగొండపాలెం ఆఫీస్లో నాయకులంతా కూర్చొని లేదు చేయాల్సిందేను అని డిసైడ్ అయ్యి మళ్ళీ నాకు కాల్ చేశారు. చాలా 5 మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మా మండలాల్లో మళ్ళీ మేము భోజన కార్యక్రమాలు పెడతాం, అక్కడ ప్రోగ్రాం చేస్తాం, మీరు అక్కడికి కూడా రావాలన్నా అన్నారు. ఒక ప్రోగ్రాం పెట్టడము అంటే లక్షలు డబ్బు ఖర్చు పెట్టడం ఆషామాషిగా జరగదు కదా. వద్దన్న 5 మండలాలు అంత అవసరం అనుకుంటే 5 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఒకే వేదిక మీద చెయ్యండి అన్న, సింపుల్గా కేక్ కట్ చేసి వచ్చినటువంటి వాళ్ళకు భోజనాలు పెట్టి పంపించేద్దామని చెప్పా. వాళ్ళకు ముందే తెలుసు ఈ 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి ఏ ఒక్క ప్రోగ్రాం కూడా 10,000కు తక్కువ వచ్చినటువంటి చరిత్ర లేనే లేదు. ఏ ప్రోగ్రాం పెట్టినా తండోపతండాలుగా ఎంతటి అభిమానం అంటే, ఎండ లెక్క చెయ్యం, వాన లెక్క చేయరు, దూరం లెక్క చేయరు, ఖర్చు లెక్క చేయరు, కష్టం లెక్క చేయరు. వెళ్ళామా, మన నాయకుడిని కలిసామా, మన పార్టీ మీద అభిమానం చూపించామనేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మీ అందరికీ పాదాభివందనాలన్నా, పాదాభివందనాలు, నిజంగా పాదాభివందనాలు మీ అందరికీ. ఒక్కటి కాదు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాం మనం, ఎన్ని ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రాం చేసినా లాస్ట్కి ఒంగోలులో ప్రోగ్రాం చేసినా కానీ ఎర్రగొండపాలెం మనుషులే, ఎర్రగొండపాలెం జెండాలే, ఎర్రగొండపాలెం నాయకులే, ఎర్రగొండపాలెం కార్యకర్తలే. వైఎస్ఆర్ అంటే ఒక పదం కాదు, ఒక శక్తి. ఆ శక్తి ప్రతిరూపాలే నా నాయకులు, నా కార్యకర్తలు. ఎంత పోయేవాళ్ళు పోతున్నారు, వస్తేవాళ్ళు వస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఇక్కడ నిలబడడానికి స్థలం లేదు. నేను బ్లడ్ బ్యాంక్ పెడితే చెప్పానన్నా భోజనాలు స్టార్ట్ చేయండి అన్న, వారిని ఇబ్బంది పెట్టడం తప్పు, మనకు సరిపోదు ఒక హాలు, తినేవాళ్ళు తింటారు, మళ్ళీ ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు అంటే ఈ స్టేజ్ నిండిపోయింది, ఈ ప్రాంతం నిండిపోయింది, ఈ హాలు నిండిపోయింది, ఆ భోజనశాల నిండిపోయింది. అయినా కానీ ఎక్కడ తగ్గేదే లేదబ్బా.
జగన్ అన్నంటే మనకేంది పిచ్చి పిచ్చి ప్రేమ. ఆ మహనీయుడు మనపై వేసినటువంటి ముద్ర, వారి నాన్నగారు మనపై చూపించినటువంటి ప్రేమ, ఈ ప్రాంతానికి వారిచ్చినటువంటి అభివృద్ధికి సూచి జనం. చాలామంది ఈ కూటమి నాయకులు అంటారు సొంతగా ఒక్కడు కూడా గెలవలేడు. సొంతగా ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా? ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎవడైనా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఒకడు కాలు పట్టుకొని మోయాలి, ఒకడు చెయ్యి పట్టుకొని మోయాలి, ఒకడు వాళ్ళ భుజాన చెయ్యాలి, లేకపోతే నడవదు బండి వాళ్ళది. అదే మన నాయకుడు సింహం సింగల్. ఆ గర్జింపు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. జగనన్న నామస్మరణే మనకి ఆయువు పట్టు, మనకి పెట్రోల్, మనకి ఇంధనం. మరి ఎక్కడన్నా జగనన్న తగ్గుతాడా? మరి మనం ఎలా తగ్గుతాం? తగ్గేదే లేదు. దీనవ ఏమైనా పర్లా చూసుకుందాం, కలబడదాం, తిరగబడదాం, మన జెండా లేవనెత్తదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోట ఇది అనేది చరిత్రలో రాద్దాం. సువర్ణ అక్షరాలతో రాద్దాం, నార్మల్ అక్షరాలతో కాదు. ఈ గడ్డ పులివెందుల గడ్డ, ఆ పులికి మరో గడ్డ అని నిలబెట్టకపోతే మనం ఎందుకు? ఇంకా మనకి, మన పార్టీకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మనదంతా ఒకే జెండా, ఎజెండా, జగనన్న జెండా, వైఎస్ఆర్ అజెండా. ప్రజా సంక్షేమమే మన పరమావధి. ప్రజలు బాగుండాల, ప్రజలకు మంచి జరగాల. పేదలు పట్టెడు అన్నం పొట్టలోకి పోవాలా, తన కుటుంబంతో కలిసి భోజనం గౌరవంగా చేయాలా. ఇది కదా ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇది కదా, అవునా కాదా? ఈ దుర్మార్గులు ఉన్నారు, ఈ పనికి మాలిన కూటమి నాయకులు ఉన్నారు. పొత్తుగట్టి ఎందుకు తెలుసా? దోచుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అమ్మి వేయడానికి. సిగ్గుందా వీళ్ళకి అసలు? పేదవాడు కష్టం పడి పంట పండిస్తే ధరుందా ఇవాళ? వ్యవసాయాన్ని పండించే రైతుకి విలువ ఉందా? వ్యవసాయ పంటకి ధర ఉందా? ఎవరన్నా కొనే నాదుడున్నాడా? ఎక్కడికక్కడ పండించిన పంట మగ్గిపోతుంది. ఈ ప్రాంత ప్రజలు, గిరిజనులు, షెడ్యూల్ కులాల వారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు, వెనకబడినటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి సామాన్య కుటుంబాలు, ఎంత అప్పర్ కమ్యూనిటీల్లో ఉన్నా కూడా మనం దారిద్ర్య రేఖకి కింద ఉన్నాం. మనం కష్టపడకపోతే మనకి తిండి లేదు. ఇక్కడ మనం ఎప్పుడూ దోచుకున్న చరిత్ర కూడా లేదు, అవునా కాదా? ఎప్పుడన్నా దోచుకున్నామా? ఎప్పుడన్నా? మనం పేదల పట్ల నిలబడతా ఉంటాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించండి. పేరుకు మాత్రం చంద్రబాబు గారు అదేమన్నంటే ఈ దేశంలోనే సీనియర్ అంటాడు. ఒక గోడ కట్టడం చేతగాక గోడ కూలిపోయి చచ్చిపోయారు. అదే జగనన్న కృష్ణా నది, ఆ గంగమ్మ తల్లిని లంక గ్రామాలకు పోకుండా అడ్డుగా గోడ కట్టినటువంటి చరిత్ర. కన్నీ విని ఎరుగని వరదలు వచ్చినా ఆ గోడ కొట్టుకోకపోకుండా నిలబెట్టినటువంటి ఘనుడు జగనన్న. ఈ పనికి మాలిన వాళ్ళు కక్కుర్తి తప్ప, కాసుల వేట తప్ప, కాసుల కోసం పోరాటం తప్ప, అవినీతిలో పందాలు తప్ప ఇంకొకటి లేనే లేదు.
ఇవాళ మన జిల్లాలో చూస్తే మొన్ననే ఒక మర్డర్ జరిగింది తెలుగుదేశం నాయకుడిది. ఎందుకు జరిగింది ఆ మర్డర్? వారిలో వారికి ఆధిపత్య పోరు, వారిలో వారికి ఈ ప్రభుత్వ సంపదని దోచుకోవడానికి పెత్తనాలు కావాలా, వారిలో వారికి ఒకరికి ఒకరు అందనంత ఎత్తులో అవినీతి సొమ్ములు మూటగట్టుకోవాలి. మరి వారిలో వారు గొడవ పెట్టుకొని వారిలో వారు చంపుకుంటే దాన్ని కూడా కొన్ని ఛానల్స్ వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని రాస్తారు. ఇంతకంటే నీచులు, ఇంతకంటే దుర్మార్గులు, ఇంతకంటే డబుల్ బాజీగాళ్ళు ఉన్నారా? ఇంకా డబల్ స్టాండర్డ్ అంతే తప్ప ఎవ్వడికి పేదల పట్ల మమకారం లేదు. ఈ రాష్ట్రంలో అనేక మంది మంత్రులు ఉన్నారు. ఎంతమంది పేర్లు తెలుసు మీకు? ఎంతమంది పేర్లు తెలుసా? ఎవరన్నా పేరు? ఏ అనుభవం లేని, ఎప్పుడూ గెలవని, నాతో పాటు మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి ఇద్దరు, ఒకరేమో పుత్రరత్నం, ఇంకొకరేమో దత్తపుత్రుడు. దత్తపుత్రుడికి దోచిపెట్టాలా, పుత్రరత్నాన్ని టాలెంట్ లేకపోయినా కానీ మన మీద రుద్దాలా. కాబట్టి ఒక సర్పంచ్ అయ్యారా వాళ్ళు? ఏమన్నా ఒక ఎంపీటీసీ అయ్యారా? ఒక ఎంపీపీ అయ్యారా? ఓ జడ్పీటీసీ అయ్యారా? ఏమి అనుభవం ఉందని ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకొకరేమో వెనకుండి నడిపించే మంత్రి. ముఖ్యమంత్రి కూడా అంట షాడో ముఖ్యమంత్రి. ఇంత దౌర్భాగ్యం! విద్యా వ్యవస్థని ఉన్నటువంటి దాన్ని గాడిలో పెట్టలేనటువంటి వ్యక్తి ఒకరైతే, విద్యా వ్యవస్థలో ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ 10th కానీ ఇంటర్లో కానీ దిగజారిపోయినాయి మన రిజల్ట్స్. అవునా కదా? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారు, వ్యాపారాలను కూడా సర్వనాశనం చేశారు. ఇంకొక మంత్రి ఏమో అటవీ శాఖ మంత్రి. మన పక్కనే పులులు చచ్చిపోతున్నాయి, పులులు కూడా చచ్చిపోతున్నాయి ఇక్కడ. జింకలు, మొన్న కూడా జింకలు చనిపోయినాయి అని అనేక పేపర్లలో చూసాం. చేతగానటువంటి, చావలేనటువంటి వ్యక్తుల చేతిలో పెద్ద పెద్ద పదవులు పెట్టారు. ఈ పదవులకి వన్నె తీసుకురాకపోగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత దుర్మార్గం మొన్నే చూసాం మనం. స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికలు గుర్తున్నాయా? త్రిపురాంతకం గుర్తుందా? పుల్లల చెరువు గుర్తుందా? ఎర్రగొండపాలెం. దీని రాష్ట్రంలో 3టికి 3 గెలిచింది మనమే. 3టికి 3 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశాం. మనలో మన కొట్లాట పెట్టినా కుదిరే పనే లేదబ్బా. ఒక్క దెబ్బ కొడితే చంప దెబ్బ, గోడ దెబ్బ, 2 దెబ్బ ఆదుర్సా లేదా? మళ్ళీ ఇదే దెబ్బ కొట్టాలా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టి, పోలీసు వారిని అడ్డం పెట్టి అధికారులతోటి పెత్తనాలు చేస్తానంటే కుదిరే పనేలా. ఒక్కొక్కరిని తరుముకుంటాం. ఈ జెండా వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఎగిరేది. రేపు ప్రతి ఒక్క సర్పంచ్ మళ్ళీ కాలరు ఎగరవేసుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి. మన సర్పంచులు, మన ఎంపీటీసీలు ఎట్లాంటి వాళ్ళో తెలుసా? ఈరోజు రక్తం ఇవ్వడానికి రక్తదాన శిబిరం పెడితే ఎవరో ఇస్తున్నారని చూడడానికి వెళ్ళా. ఎవరో తెలుసా? మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, మన ఎర్రగొండపాలెం నాయకులు, మన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్ తమ్ముళ్ళు, మీ అందరికీ, అన్నా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. రక్తం ఇచ్చి మీరు ఇంకా బాధ్యతను పెంచారు. ఆ రక్తం విలువేందో ఇక్కడి నుంచి మొన్న రెండు యాక్సిడెంట్లు జరిగాయి. నిజంగా ఒక్కసారి ఈ రక్తం విలువ, ఇవాళ రక్తదాన శిబిరం పెడితే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా వాళ్ళు ఇచ్చేది రక్తం
ఎంత విలువైన రక్తం! ఈ ప్రపంచంలో ఎవడన్నా తయారు చేయలేనటువంటి అతి విలువైనది రక్తం మాత్రమే. ఆ రక్తదానం చేసినటువంటి నా తమ్ముళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వారందరితోటి నా చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇస్తా, జీవితకాలం మీ అందరికీ రుణపడి ఉంటా, గుర్తుపెట్టుకోండి. ఇవాళ 2 యాక్సిడెంట్లు. దీనికి ఎందుకు ఇంత విలువంటే, ఎందుకు విలువంటే 2 యాక్సిడెంట్లు జరిగినాయి. మన జగన్ అని గురిజేపల్లి జగన్ మన కార్యకర్త, నిజమైన వైఎస్ఆర్ సైనికుడు. తనేదో ఫోన్ మాట్లాడుతూ పక్కనాగుంటే ఎవరో తాగినటువంటి వ్యక్తి వచ్చి గుద్దాడు. గుద్దితే అతనే రోడ్డు మీద పడుకొని పాపం అందరికి ఫోన్ చేశాడు. హృదయం కదలించి వేసింది నన్ను. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు కంట తడి ఆగల. ఆ వ్యక్తి అక్కడే కింద పడుకొని ఎవరినో పిలుచుకొని హాస్పిటల్కి వచ్చాడు. చిదిరినటువంటి గాయం. వారికి ఇక్కడ నేనున్నానని చెప్పేటటువంటి హాస్పిటల్ లేకపోవడం, ఏదన్నా జరిగితే మా మీద తిరగబడతారేమోననేటువంటి భయంతో సీరియస్ కేసులు ఇక్కడ తీసుకోక కట్టుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బోన్ ఆ జగన్కి గజని అని కూడా అంటారు అతన్ని, వెన్నా వెంకటేశ్వర్లు. అతని పేరు జగన్ అంటారు, గజని అంటారు, వెన్నా వెంకటేశ్వర్లు. వెన్నా వెంకటేశ్వర్లు పేరు వెంకటేశ్వర రెడ్డి. వెన్నా వాళ్ళు అంటే రెడ్లేనా, గజని అంటారు తన్ని. వారు తను ఎంత అభిమాని అంటే, నేను వారి ఊరికి వెళితే నన్ను పైన ఎక్కించుకొని తిప్పాడు. నిజంగా ఆ సంఘటన నాకు ఇప్పటికీ కళ్ళకు కనపడుతూ ఉంటుంది. వారింటికి వెళ్ళాను నేను, నిన్న కూడా వారింటికి వెళ్ళి వచ్చా. ఆ కాలు కట్టడానికి వీలు లేకుండా చిదిరిపోయి ఉంది. సీరియస్ అవుతుందని ఇక్కడ చేర్చుకోకపోతే గోపిరెడ్డి అన్నకు ఫోన్ చేసి నేను రెడీ పెట్టండి అన్న, స్ట్రెచ్చర్ మా వాడు వస్తున్నాడు అని చెప్పా. అక్కడికి వెళ్ళేటప్పటికి రక్తం పోయింది. ఇక్కడ రక్త బ్యాంక్ లేదు, రక్త నిధి లేదు. రక్తం పెట్టి తీసుకెళ్ళినట్టయితే బతికేవాడు. రక్తం పోయింది. గజని మన మధ్య లేకుండా ఆ కుటుంబాన్ని ఒంటరి చేసి అనాథుల్ని చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక కేసు కూడా నేను మొన్న చూశాను. లక్ష్మీనారాయణ గారి అబ్బాయి, మన శెట్టి గారుల అబ్బాయి, నాకు అత్యంత మిత్రుడు లక్ష్మణ్ కూడా యాక్సిడెంట్ అయిందన్నానే నాకు 12:30కి ఫోన్ చేశారు. 12:30కి నైట్. నేను 3 గంటల వరకు మెలకుగానే ఉండి ఫోన్లు చేసి అదే గోపిరెడ్డి అన్నకు మళ్ళీ పంపించి, మీరు మధ్యలో ఇక్కడ హాస్పిటల్లో చేర్చుకోలేదని వినుకొండ వెళ్ళి అక్కడ చేర్చుకోకపోతే మళ్ళీ నర్సరావుపేట వెళ్ళాడు. నర్సరావుపేటకు వెళ్ళేటప్పటికి రక్తం కారిపోయి మళ్ళీ చనిపోయాడు. కుర్రవాడు, చాలా చిన్న వయసు వాడు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బిడ్డ, ఆ కుటుంబానికి అండగా ఉండి భవిష్యత్తు ఆశాకిరణమైనటువంటి ఆ బిడ్డ కూడా చనిపోయాడు. నేను ఇమీడియట్గా ఇక్కడ ఉదయ హాస్పిటల్ ఎవరైతే మన్నె రవీంద్ర గారి హాస్పిటల్ని తీసుకొని నడిపిస్తున్నారో, కొండేపిలో నాకు తెలిసినటువంటి రామకృష్ణారెడ్డిది అన్న వాళ్ళ బ్రదర్ ఉంటే నేను వెళ్ళి వారితో మాట్లాడాను. నేను అడిగాను, అన్న మా నియోజకవర్గంలో 2 చనిపోయారు, ఇట్లా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎవరినన్నా, మీరు యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎవరినన్నా మీరు అరేంజ్ చేయండి అన్న అంటే ఖచ్చితంగా చేస్తానన్నాడు. అలాగే మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు వైవి సుబ్బారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఏదన్నా జరిగితే చచ్చిపోతున్నారు సార్, బ్లడ్ లేక మా హాస్పిటల్లో బ్లడ్ది పెట్టారు, దానికి ఇంకా ఎక్విప్మెంట్స్ కావాలి, అవన్నీ కొంచెం ఏర్పాటు చేయండి. అలాగే గిరిజన గ్రామాల్లో నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టమవుతుంది, అంబులెన్స్ చాలా ఖరీదుతో కూడుకుంది, మీ యొక్క ఫండ్లో అంబులెన్స్ ఇవ్వండి గిరిజన గ్రామాల కంటే. వారు యాక్సెప్ట్ చేశారు.
ఇక్కడ హాస్పిటల్కి కూడా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. నేను మీకు ఈ నా పుట్టినరోజు ద్వారా నేను మీ అందరికీ 2 చేతులు జోడించి ఒకటే విన్నవించుకుంటున్నా. ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగితే తొందరపడి వినుకొండ నర్సరావుపేటని పరుగులు తీయొద్దు. మన హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ కానీ డాక్టర్స్ స్పందించకపోతే నా నంబర్ 900002522 9502522. మనకున్నటువంటి 2 హాస్పిటల్స్ నంబర్ ఇంగ్లీష్లో కూడా 950555552522. ఈ నంబర్ సేవ్ చేసుకోవాలి మీరందరూ. ఎత్తడేమో సార్ అనుకుంటాడేమో, ఖచ్చితంగా ఎత్తుతా. అర్ధరాత్రి చేస్తే ఇంకా ఖచ్చితంగా ఎత్తుతా. అవసరానికి చేస్తున్నారనేటటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి నిజంగా అవసరం ఉంటే అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడైనా చేయండి. ఇక్కడ డాక్టర్స్ వచ్చి ముందుగా మీకు ఫస్ట్ ఎయిడ్ చేయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళక ముందే వినుకొండలో కానీ నర్సరావుపేటలో కానీ మన సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గారికి హాస్పిటల్ ఉంది, నర్సరావుపేట ఇన్ఛార్జ్ గారికి హాస్పిటల్ ఉంది. మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు అక్కడ పరిచయాలు ఉంటాయి, వారందరితో మాట్లాడి మీకు అక్కడ మీరు వెళ్ళే లోపల ఆ ఇంపార్టెంట్ సమయం వృధా కాకుండా మీకోసం అక్కడ రెడీగా డాక్టర్ ఎదురు చూసేలాగా నేను చేస్తా. ఏ విలువైన ప్రాణం పోకూడదు. ప్రతి ఒక్కరమే ఇది బాధ్యతగా తీసుకుందాం. హాస్పిటల్ విషయంలో కూడా నేను చైర్మన్గా ఉన్నాను. గతంలో జగనన్న మనకిచ్చినటువంటి హాస్పిటల్ ఇది. నిజంగా జగనన్న ఎంత గొప్పవాడు కదా. 17 మెడికల్ కాలేజీలు ఇందుకే తెచ్చాడు. అదే మార్కాపురం మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యి కానీ ఉంటే ఆ 2 ప్రాణాలు పోతాయా అంటే ఆ బిడ్డల్ని హత్య చేసింది ఎవరు? ప్రభుత్వ నాయకులు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బాగలేకపోతే ఆదుకోవాల్సినటువంటి వారే. మళ్ళీ ఇక్కడ కూడా చైర్మన్గా నేనుంటే నాకు తెలియకుండా కమిటీ వేశాడు. ఇక్కడ హాస్పిటల్లో కూడా కమిటీ వేశాడు. సిగ్గు లేదు, కొంచెం కూడా బాధ్యత లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అధికారం అనేటటువంటి మదం కళ్ళు మూసివేశాయి. ఈ అధికార మదంతో ఎంతైనా మాట మాట్లాడతాడు. పోనీ మాట్లాడేట్లే, పని చేస్తాడంటే అస్సలు చేత కాదు. పని అంటే ఆవిడ దూరం. అందుకే తెలుగుదేశంలో కూడా ఎన్ని వర్గాలు? ఎన్ని 3 వర్గాలు. 3 వర్గాలు. కాబట్టి బాధ్యత మనం తీసుకుందాం. ఈ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగడదాం. వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా బలంగా ఉంటే ఏ శక్తి అయినా మనల్ని ఆపగలుగుతుందా? ఏ శక్తి అయినా ఎవడు ఆపలేదు. ఆఖరికి వారి తాతలు ముత్తాతలు దిగొచ్చిన వైఎస్ఆర్సీపీ జెండాని ఇక్కడి నుంచి కదల్చలేరనేది మీ అందరికీ మనవి చేసుకుంటూ, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జగనన్న సైనికుడు, మీ తమ్ముడు, మీ అన్న, మీ బిడ్డ చంద్రశేఖర్ మీపై, మీకోసం ఎన్నటికీ ఎల్లవేళలా మీకోసం, మీ అందరి కోసం, మీతో పాటు, మీ అందరితో పాటు నడుస్తాడని మీకు మనవి చేసుకుంటూ, నా పుట్టినరోజుకు వచ్చి ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ ఇంకొక పెద్ద ఆయన పుట్టినరోజు. ఎవరిది? మన ప్రియతమ నేత, మనకిక్కడ ఎంపీగా, మన మృదు స్వభావి, మనందరి నాయకుడు, మన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సార్ గారికి కూడా ఇవాళ పుట్టినరోజు. ఈ సందర్భంగా వారికి కూడా
జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అదేవిధంగా రాజకీయ శక్తిని, మన కోసం పోరాడేటటువంటి శక్తిని వారికి ప్రసాదించాలని, వారి కుటుంబానికి చల్లగా ఈ అన్ని దేవుళ్ళ యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని మనసారా వారిని కోరుకుంటూ, ఇంకొక ముఖ్యమైనటువంటి రోజు కూడా ఉంది. ఈరోజు ఏం రోజు? కార్మికుల రోజు, శ్రామికుల రోజు, మనందరి రోజు, కష్టజీవుల రోజు, మేడే. ఇది ఒక దేశానికే కాదు, ప్రపంచానికే అత్యుత్తమమైనటువంటి అందరూ ఆచరించేటటువంటి రోజు. ఆ రోజున ఆ దేవుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు, అలాగే మీ అందరి మధ్యలో ఉండి మిమ్మల్ని స్మరించి మీతో కలిసి మీతో పాటు నడిచేటటువంటి అవకాశాన్ని కల్పించిన మన దేవుడు జగనన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలన్న. 5 మండలాల్లో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, పెదారవీడు, దోర్నాల, త్రిపురాంతకం నుంచి వచ్చినటువంటి నా జగనన్న సైనికులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, మాజీ జడ్పీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, మాజీ సర్పంచులకి, మాజీ ఎంపీటీసీలకి, 29 విభాగాల వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులకి, నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి నా తోటి సర్పంచులకి, నా మిత్రులకి, సింగరాయకొండ, కొండేపి ప్రాంతం నుంచి కూడా కొంతమంది నా మిత్రులు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, కనిగిరి నుంచి, మార్కాపురం నుంచి, దర్శి నుంచి, ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లాలోని అనేక చోట్ల నుంచి వచ్చినటువంటి, కనిగిరి వచ్చినటువంటి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మిత్రుడు కనిగిరి ప్రాంతం నుంచి నా మిత్రుడు దద్దాల నారాయణ కనిగిరి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. నారాయణకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తమ్ముడిని ఈసారి గెలిపించుకోవాలి. ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు కనిగిరిలో కూడా మన పార్టీని బలోపేతం చేసి జగనన్నకి వీర విధేయుడైనటువంటి దద్దాల నారాయణని కూడా ఈసారి గెలిపించుకుందాం. ఈసారి మనం వచ్చేది ఎలా? జగనన్న 2.0 ఎలా ఉంటుందో తెలుసా? కార్యకర్తల కోసం ఎవడైతే మనల్ని టచ్ చేశాడో వాడి సంగతి తేలుద్దాం. తర్వాత రాసి పెట్టుకోండి, మీ గ్రామాలలో ఎవరైతే అన్యాయం చేస్తారో వారికి మాత్రమే ఈ హెచ్చరిక, వారికి మాత్రమే. సామాన్యుల్ని వాళ్ళలాగా మనం శిక్షించము, సామాన్యుల్ని వాళ్ళలాగా మనం ఇబ్బంది పెట్టాం. ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో, ఎవడైతే ఈ సంపదని దోచుకుంటున్నాడో, ఎవడైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ బట్టలు ఊడదీసి వారిని ఈ నియోజకవర్గంలో నిలబెడతాం. ఇప్పటికన్నా పద్ధతి తీరు మార్చుకోండి, ప్రజలకి సేవ చేయండి, మీ యొక్క బాధ్యతని ఎరగండి. మీ బాధ్యతను బట్టి నడవవలసిందిగా తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా తెలియజేస్తూ, ఎర్రగొండపాలెంలో ఏ సమస్య వచ్చినా, మీ దుర్మార్గం పాల్పడినా 100ల్లో వస్తాం, 1000ల్లో వస్తాం, మీ అంతు తేలుస్తాం. జై జగన్, జై జగన్.